నమస్తే. మన భారతీయ వంటకాలలో నూనె అనేది విడదీయలేని భాగం. ఉదయం టిఫిన్ నుండి రాత్రి భోజనం వరకు ప్రతి దశలోనూ నూనెను విరివిగా ఉపయోగిస్తాం. అయితే రుచి కోసం మనం వాడుతున్న అధిక నూనె మన ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా దేశంలో ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 23.5 లీటర్ల నూనెను వాడుతున్నట్లు గణాంకాలు చెబుతూ ఉన్నాయి. మరసలు ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఎంత నూనె వాడాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ICMR మార్గదర్శకాలు భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకారం ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 20 మిల్లీలీటర్లకు మించి నూనె వాడకూడదు. అంటే దాదాపు 4 టేబుల్ స్పూన్లు మాత్రమే. ఒకవేళ మీ కుటుంబంలో 4 సభ్యులు ఉంటే నెలకు మీ నూనె వినియోగం గరిష్టంగా 4 లీటర్లకు మించకుండా చూసుకోవాలి. నూనె పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే విటమిన్ A, D, E, K వంటి పోషకాలను శరీరం గ్రహించాలి అన్నా, శారీరక శ్రమకు అవసరమైన శక్తి లభించాలి అన్నా సరైన మోతాదులో కొవ్వు అవసరం. కానీ మోతాదు మించి మాత్రం రక్తనాళాల్లో పూడికలు, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి గుండె జబ్బులకు దారితీస్తుంది. మరిగించిన నూనె మళ్ళీ వాడడం ప్రాణాంతకమా? మనం చేసే అతిపెద్ద తప్పేంటి అంటే ఒకసారి డీప్ ఫ్రై చేసిన నూనెను మళ్ళీ వేడి చేసి వాడడం. ఇలా పదే మరిగించిన నూనెలో విషపూరిత రసాయనాలు ఏర్పడతాయి. ఇది కాలేయం దెబ్బతినడానికి, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరగడానికి కారణమవుతుంది అని ప్రముఖ పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూనె రంగు మారినా, జిగురుగా తయారైనా లేదా దుర్వాసన వచ్చినా దానిని వెంటనే పారవేయడం ఉత్తమం. వేడి చేసినప్పుడు పొగ వస్తున్న నూనెను వాడడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ప్రక్రియ పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రిఫైన్డ్ ఆయిల్ వర్సెస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఏది మేలు? నూనె నాణ్యత విషయంలో కోల్డ్ ప్రెస్డ్ నూనెలు అత్యుత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో రసాయనాలు ఉండవు. సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ తయారీలో గింజలను అధిక వేడికి గురి చేయడం వల్ల అందులోని పోషక విలువలు తగ్గిపోతాయి. ఆరోగ్యకరమైన హృదయం కోసం వేరుశెనగ, కొబ్బరి, నువ్వుల నూనెలను లేదా ఆవ నూనెను మార్చి వాడడం మంచిది. ఒకే రకమైన నూనె కాకుండా వివిధ రకాల నూనెలను కలిపి లేదా నెల మారుస్తూ వాడడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని రకాల కొవ్వు ఆమ్లాలు అందుతాయి.